మన స్కూల్ హాఫ్ డేస్ మీకు గుర్తున్నాయా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మార్చ్ వస్తే చాలు హాఫ్ డేస్ వచ్చేసేవి. కొన్ని స్కూల్స్ త్వరగా హాఫ్ డేస్ ఇచ్చేవారు, కొన్ని స్కూల్స్ లేట్గా ఇచ్చేవారు. మా స్కూల్ జనరల్గా లేట్ అయ్యేది. పక్క స్కూల్ వాళ్ళు హాఫ్ డేకి ఇంటికి వచ్చేస్తుంటే మాకు ఇంకా ఇవ్వలేదని ఎంత జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళమో. మా ప్రిన్సిపల్ని, మేనేజ్మెంట్ని పిచ్చ పిచ్చగా తిట్టుకునే వాళ్ళం. నేనైతే ఒకసారి త్వరగా హాఫ్ డేస్ ఇవ్వాలని దేవుడికి 2 కొబ్బరికాయలు కొడతానని కూడా మొక్కేసుకున్నాను. మా అమ్మ తర్వాత తిట్టింది బాబోయ్, ఇప్పటికీ మర్చిపోలేను. హాఫ్ డేస్ అప్పుడు స్కూల్ 7:30కి స్టార్ట్ అయిపోయేది. సో త్వరగా రెడీ అవ్వాల్సి వచ్చేది. క్యారేజ్ అవసరం లేదు కదా, ఫాస్ట్ గానే అయిపోయేది. అసెంబ్లీ ఉండేది కాదు, క్లాస్లోనే ప్రేయర్ చెప్పుకొని క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళం. క్లాస్ టైమింగ్ 30 మినిట్సే ఉండేది. ఇట్టే అయిపోయినట్టు అనిపించేది. 1 గంట అయితే చాలు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. సమ్మర్ హీట్ లో సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం అంటే వామ్మో చాలా కష్టమే. కానీ స్కూల్ బయట ఒక తాత ఊరబెట్టి ఉసిరికాయలు అమ్మేవాడు, ఇంకో మా అమ్మేమో పచ్చి మామిడికాయలు అమ్మేది. అవి కొనుక్కుంటూ 10 రూపాయలకి చిన్న పొట్లంలో ఉసిరికాయలు మామిడికాయలు వేసి ఇచ్చేవారు. భలే టేస్ట్ ఉండేవనుకోండి. అవి తింటూ ఫ్రెండ్స్ తో సైకిల్ నడిపించుకుంటూ వెళ్తుంటే అసలు ఎండ కష్టమే తెలిసేది కాదు. కానీ ఎంతైనా హాఫ్ డేస్ మెమరీసే. అప్పట్లో పాపం 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా పెట్టేవారు. అప్పుడు మాకు మధ్యాహ్నం నుంచి హాఫ్ డే స్టార్ట్ అయ్యేవి. అది వేరే లెవెల్ ఫన్ అనుకోండి. మీ హాఫ్ డేస్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.